ఓం శ్రీమాత్రే నమ. ఆర్యదిశతి శ్లోకం, దాని తాలూకా అర్థం. వందే గజేంద్రవదనం వామాంకరూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకోరకాపీడం. గజేంద్రముఖము కలిగినవాడు ఎడమ తొడపై కూర్చొని ఉన్న తన భార్యచే కౌగలించుకోబడినవాడు, కన్నె కలువులకు ప్రియమైన చంద్రుడిని ఆభరణముగా ధరించినవాడు, ఎర్రనైన పుష్పము వలె ఉన్న విఘ్నేశ్వరునకు నమస్కరించుచున్నాను. సజయతి సువర్ణశైలః సకల జగచ్చక్ర సంఘటితమూర్తిః కాంచన నికుంజవాటీ కందళదమరీ ప్రపంచ సంగీతః. సమస్త లోకాలతో నిండిన శరీరము కలదియు, బంగారు పొదరిండ్లు వరసలయందు మెలచుచున్న దేవతా స్త్రీలు సమూహముల యొక్క గానము కలదియగు ఆ సువర్ణ శైలము అనగా మేరు పర్వతము సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. హరిహయనైరుతమారుత హరితామంతేష్వస్థితం తస్య వినుమస్సానుత్రితయం విధిహరి గౌరీశవిష్టపప్రాకారం. ఆ మేరు పర్వతము యొక్క ఇంద్రుడు నివృత్తి వాయుముల యొక్క తూర్పు, నైరుతి వాయవ్య దిశల యొక్క హద్దులయందు వరుసగా ఉన్నట్టి బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకములకు ఆధారమగు 3 శిఖరములను స్తోత్రము చేయుచున్నాను. మధ్యే పునర్మనోహర రత్నరుచిస్తబకరంజిత దిగంతం ఉపరి చతుశ్శతయోజన ముత్తుంగం శృంగపుంగవముపాసే. మరలా వాటి మధ్య మనోహరములైన రత్నకాంతులు సమూహముల చేత ప్రకాశింపబడుచున్న దిక్కులు చివరలను 4 యోజనములు ఎత్తు కలదియగు ఆ శ్రేష్టమైన శిఖరమును ఉపాసించెదను. తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరిమాదివిద్యాయాః. అక్కడ 400 యోజనాల వెడల్పు గలది అయిన దేవశిల్పియగు విశ్వకర్మచే నిర్మించబడినది అనేకమైనట్టి ప్రాకారముల చేత రమ్యమైనది యగు ఆ విద్యానగరమునకు నేను నమస్కరించెదను. ప్రథమం సహస్రపూర్వకా షట్శతసంఖ్యాకయోజనం పరితః వలయీకృతస్వగాత్రం వర్ణం శరణం వ్రజామి అయోరూపం. ఆది విద్య నగరమునకు చుట్టూ 1600 యోజనములు విస్తీర్ణము గల గుండ్రమైన శరీరము గల ఇనుము చేత చేయబడిన మొదటి ప్రాకారమైన ఇనుము ప్రాకారమునకు శరణు వేడుచున్నాను. తస్యోత్తరే సమీరణ యోజన దూరే తరంగితఛాయః ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మితస్సాలః. ఆ ఇనుము ప్రాకారమునకు పై భాగమునందు 7 యోజనములు దూరము కలిగి తలతలలాడుతున్న ప్రకాశము కలదియగు అంచుతో చేయబడిన 2వ ప్రాకారం మాకు ఆనందమును కలిగించునుగాక. ఉభయోరంతరసీమన్ ఉద్దామభ్రమరరంజితోదారం ఉపవనముపాస్మహే వయం ఉరరీకృతమందమారుతస్యందం. ఇనుము కంచు ప్రాకారములకు మధ్య భాగమున అధికముగా ఝంకరిస్తున్న తుమ్మెదల చేత అలంకరించబడినది అయిన మందవాయువుల చేత కదులుచున్నది అగు ఉపవనమును మేము ధ్యానించెదము. ఆలింగ్య భద్రకాళీ ఆసీనస్తత్ర హరిశిలశ్యామాం మనసి మహాకాళో మే విహరతు మధుపాన విభ్రమన్నేత్రః.
ఆ ఉపవనమునందు ఇంద్రనీలమణివలె నల్లని రూపము గల భద్రకాళిని కౌగిలించుకొని కూర్చొని ఉన్నవాడు, మధుపానముచే గిరుగిరున తిరుగుచున్న కన్నులు కలవాడుయగు మహాకాళేశ్వరుడు నా మనసునందు విహరించుగాక. తార్తీకో వర్ణః తస్యోత్తరసీమ్నివాతయోజనతః తామ్రేణ రచితమూర్తిః తనుతాదా చంద్రతారకం భద్రం. ఆ కంచు ప్రాకారమునకు పై భాగమునందు 7 యోజనములు దూరములో రాగిచే చేయబడిన రూపము గలదియగు 3వ ప్రాకారము శాశ్వతముగా శ్రేయస్సును చేయుగాక. మధ్యే తయోశ్చ మణిమయా పల్లవశాఖా ప్రసూనపక్ష్మళితాం కల్పానోకహవాటీం కలయే మకరంద పంకిలావాలాం. కంచు రాగి ప్రాకారముల మధ్య ఉన్న రత్నమయములగు చిగుళ్ళు కొమ్మలు పుష్పముల చేత నిండినదియు తేనె చేత బురద చేయబడిన పొదలు కలిగినదియు అగు కల్పవృక్షముల వనమును ధ్యానించుచున్నాను. తత్ర మధుమాధవశ్రీ తరుణేభ్యాం తరళదృశ్చకోరాభ్యాం ఆలింగితో వనాత్మా అనిశం ప్రథమార్తురాత్త పుష్పాస్త్రః. ఆ కల్పవృక్షముల వనమునందు చెలించుచుండడి చకోర పక్షుల వంటి కళ్ళు కలిగిన చైత్రలక్ష్మి, వైశాఖలక్ష్మి అనడి యువతల చేత కౌగిలించుకోబడిన మన్మధునితో కూడిన మొట్టమొదటి ఋతువైన వసంత ఋతువు ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక. నమతత్తదుత్తర భాగే నాకీపథోల్లంఘి శృంగ సంఘాతం సీసాకృతిం తురీయం సితకిరణాలోక నిర్మలం సాలం. తామ్ర ప్రాకారమునకు పై ప్రదేశమునందు ఉన్న దేవతలు మార్గమును దాటుచున్న శిఖరములు సమూహము కలదియు చంద్రుని యొక్క చల్లనైన కిరణము వలె సీసలోహము చేత నిర్మించబడినది అయిన 4వ ప్రాకారమునకు నమస్కరించుచున్నాను. సాలద్వయాంతరాలే సరళాలికపోతు చాటు సుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతోస్తు సతతమస్మాకం. తామ్రసీస ప్రాకారముల నడుమ మనోహరమైన తుమ్మెదల జంకారముల చేత పావురముల పలుకుల చేత ఇంపైనది మనోజ్ఞమైనది అగు సంతాన వృక్షముల అను వనమునందు మా యొక్క మనస్సు ఎల్లప్పుడూ ఉండుగాక. తత్ర తపనాతిరూక్షః సామ్రాజ్ఞీ చరణ సాంద్రితస్వాంతః సుఖశ్రీ శుచిశ్రీ సహితో గ్రీష్మార్తుర్దిశతు కీర్తిమా కల్పం. ఆ సంతాన వృక్షముల వనమునందు సూర్యుని వలె మిక్కిలి ఉగ్రమైనది సామ్రాజ్ఞి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి పాదముల యందు ఆసక్తికరమైన హృదయము కలది అయిన జ్యేష్ఠలక్ష్మి ఆషాఢలక్ష్మిలతో కూడనిది అగు గ్రీష్మ ఋతువు కల్పాంతము వరకు యశస్సును ఇచ్చుగాక. ఉత్తరసీమని తస్యోన్నత శిఖరోత్కంపి హాటకపతాకః ప్రకటయతు పంచమోన్నః ప్రాకారః కుశలమారకూటమయః. సీస ప్రాకారమునకు పై ప్రదేశమునందు ఎత్తైన శిఖరములందు కదలాడు చిన్న బంగారు జెండా కలది అయిన ఇత్తడి లోహము చేత చేయబడినది అయిన 5వ ప్రాకారము మాకు యోగక్షేమములు కలిగించుగాక. ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితాన్యభృంత పంచమోన్మేష హరిచందనద్రువాటి హరతాదామూలమస్మదనుతాపం. సీసము ఇత్తడి ప్రాకారముల మధ్య ఉన్నటువంటి చిగుర్లు కలదయు కోకిల యొక్క పంచమ స్వరము యొక్క ప్రాకాశము కలదయగు హరిచందన వృక్షముల వనము మా యొక్క కష్టములను పూర్తిగా పోగొట్టుగాక.
తత్ర నభశ్రీర్ముఖ్యైః తరుణైర్వర్గైః సమాన్వితః పరితః వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తుః. ఆ హరిచందన వృక్షములు వనముల యందు శ్రావణమాస లక్ష్మి మొదలగు స్త్రీ సమూహములతో చుట్టూ కూడుకొని ఉన్నదియగు పిడుగు యొక్క భయంకరమైన గర్జనతో శబ్దము చేయుచున్నది అగు వర్ష ఋతువు కోరికలను పూర్తిగా తీర్చుగాక. మారుతయోజన దూరే మహనీయస్తస్య చోత్తరే భాగే భద్రం కృషిష్టషష్టః ప్రాకారః పంచలోహధాతుమయః. ఇత్తడి ప్రాకారమునకు పై భాగమునందు 7 యోజనముల దూరమునందు ఉన్న గొప్ప మహిమ గలది అయిన పంచలోహము చేత నిర్మించబడినది అయిన 6వ ప్రాకారము మాకు క్షేమమును చేయుగాక. అనయోర్మధ్యే సంతతం అంకురదివ్యకుసుమగంధాయాం మందారవాటికాయాం మానసమంగీకరోతు మే విహృతిం. ఇత్తడి పంచలోహ ప్రాకారాలు మధ్య ఉన్న మొలకెత్తు పూచుచున్న గొప్ప పుష్పములు వాసనలు గల మందార వృక్షములు వనములందు ఎల్లప్పుడూ నా మనసు విహరించునుగాక. తస్యామిషోర్జలక్ష్మీ తరుణేభ్యాం శరదృతుః సదా సహితైః అభ్యర్చయన్ సజీయాత్ అంబామామోదమేధురైః కుసుమైః. ఆ మందార వృక్షముల వనములందు ఉండు ఆశ్వయుజ మాస కార్తీక మాస లక్ష్మి అనడి యువతులతో ఎల్లప్పుడూ కూడిన శతధృతువు సువాసనలతో దట్టమైన పుష్పముల చేత పరమేశ్వరుని పూజించుచు అత్యంత వృద్ధి అగుగాక. తస్యర్షి సంఖ్యయోజన దూరే దేదీప్యమాన శృంగౌఘః కలధౌత కలితమూర్తిః కళ్యాణం దిశతు సప్తమస్సాలః. పంచలోహమయ ప్రాకారముకు పై భాగమున 7 యోజనాల దూరమునందు ఉండెడి మిక్కిలి ప్రకాశించుచున్న శిఖరములు సమూహము కలదియు వెండితో చేయబడిన రూపము కలదయగు 7వ ప్రాకారం శుభమును ఇచ్చునుగాక. మధ్యే తయోర్మరుత్పథ లంఘిత విటపాగ్రవిరుత కలకంఠ శ్రీపారిజాతవాటి శ్రియమనిశం దిశతు శీతలో దేశ. పంచలోహ ప్రాకారము వెండి ప్రాకారముల మధ్య ఉన్న వాయు మార్గమగు ఆకాశమును దాటి ఉన్న కొమ్మల చివరు గల యందు కూయుచున్న కోయిలలు కలదియు చల్లనైన ప్రదేశములు కలదియగు లక్ష్మీప్రదమైన పారిజాత వృక్షములు వనము ఎల్లవేళల సంపదలను ఇచ్చుగాక. తస్యామతి ప్రియాభ్యాం సహ కేళన్ సహ సహస్య లక్ష్మీభ్యాం సామంతో జశకేతుర్ హేమంతో భవతు హేమరుద్ధ్యైనః. ఆ పారిజాత వృక్షముల వనములందు ఉంటూ ఎక్కువ ప్రియురాళ్లగు మార్గశీర్ష లక్ష్మి పుష్యమాస లక్ష్మితో గూడి విహరించుచున్న మన్మధుని అనుచరుడు అగు హేమంత ఋతువు మాకు బంగారమును వృద్ధి చేయుగాక. ఉత్తరతస్తస్య మహానుద్భట హుతభుక్చి కారుణమయూకః తపనీయ కాండరచితః తనుదాదాయుష్యమష్టమో వరణః. వెండి ప్రాకారమునకు పై భాగమునందు గొప్పది ఉత్తమమైనది అగ్ని జ్వాలల వంటి ఎర్రనైన కాంతి కలిగినది అయిన బంగారు దిమ్మలచే నిర్మించబడినది అగు 8వ ప్రాకారం ఆయువృద్ధిని చేయుగాక. 8వ ప్రాకారం బంగారము ప్రాకారం. కాదంబి విపినవాటి అనయోర్మధ్య భువి కల్పితావాసాం కలయామి సోనకోరక
కందళితామోదతుందిల సమీరాం. వెండి ప్రాకారము బంగారపు ప్రాకారముల మధ్య నివాసం కల్పించుకున్నదగు పూచుచున్న మొగళ్ళ నుండి పుట్టుచున్న పరిమళము చేత నిండిన వాయువు కలదియగు కదంబ వృక్షముల వనములను ధ్యానించుచున్నాను. తస్యామతి శిశిరాకృతిర్ ఆసీనస్తపస్తపస్య లక్ష్మీభ్యాం శివమనిశం కురుతాన్మే శిశిరర్తుః సతత శీతల దిగంతః. ఆ కదంబ వనమునందు మిక్కిలి చల్లనైన రూపము గల మాఘమాస లక్ష్మి పాల్గొనమాస లక్ష్మితో కూర్చునిదియగు ఎల్లప్పుడూ చల్లనిదైన దిగంతములు గలదియగు శిశిర ఋతువు నాకు మంగళమును ఎల్లప్పుడూ చేయుగాక. తస్యాం కదంబవాట్యాం తత్ప్రసవామోదమిళితమధుగంధం సప్తావరణమనోజ్ఞం శరణం సముపైమి మంత్రిణీ శరణం. ఆ కదంబ వనమునందు ఉన్న ఆ కదంబ వృక్షముల యొక్క పువ్వులు పరిమళముతో కూడిన తేనె వాసనలు గలదియు 7 ప్రాకారముల చేత మనోహరమైనదైన మంత్రిణీ దేవత యొక్క గృహమును శరణు వేడుచున్నాను. తత్రాలయే విశాలే తపనీయా రచిత తరళ సోపానే మాణిక్యమండపాంతః మహితే సింహాసనే మణిఖచితే. విశాలమైన ఆ గృహమునందు బంగారము చేత చేయబడిన నునుపైన మెట్లు గల మాణిక్యమయ మంటపము మధ్య భాగమునందు మణులు పొదగబడిన గొప్పదైన సింహాసమునందు బిందుద్రిపంచకోణద్విపనృపవసు వేదదళ సురేఖాఢ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యస్త్రింశదక్షరే సానాం. త్రికోణము, పంచకోణము, అష్టరము, షోడశదళము, అష్టదళము, చతుష్టదళము, భూపురము అను వానితో కూడిన చక్రమునందు ఎల్లప్పుడూ కూర్చునుండు 98 అక్షరములకు ఈశానీయు. తాపించమేచకాభాం తాళీదళ ఘటిత కర్ణతాటంకాం తాంబూలపూరితముఖీం తామ్రాధర బింబదృష్టధరహాసాం. కానుగు ఆకుల వలె నల్లనైన శరీరము కలదియు తాటి ఆకులతో చేయబడిన చెవి కమ్మలు కలదియు నోటి నిండా తాంబూలము గలదియు ఎర్రని దొండపండు వంటి పెదవియందు కనబడుచున్న చిరునగువు గలదియు అయిన తల్లికి నమస్కరించుచున్నాను. కుంకుమ పంకిల దేహాం కువలయ జీవాతుషా భగవతంసాం కోకనదశోణచరణాం కోకిళ నిక్వాణ కోమలాలాపాం. కుంకుమ చేత పూయబడిన శరీరం కలదియు కలువులకు ప్రాణధార అయిన చంద్రుని యొక్క మొదటి కళ బాలచంద్రుని శిరోభూషణముగా గలదియు ఎర్ర తామర వలె ఎర్రని పాదములు గలదియు కోకిల కూతవలే మనోహరమైన కంఠస్వరం గలది అయిన ఆ తల్లికి నమస్కరించుచున్నాను. వామాంగగళిత చూళీ వలమాన్య కదంబ మాలికాభరణాం ముక్తాలలంతి కాంచిత ముగ్ధాళికమిళిత చిత్రకోదారాం. ఎడమ భుజమునందు జారుచున్న సిగ నుండి వ్రేలాడుచున్న కదంబ మాలిక అనడి ఆభరణములు గలదియు ముత్యములతో అల్లిన హారము చేత ఎంతో అందముగా గనబడుచున్నదియు బొట్టు చేత కూడిన పాలభాగము ఎంతో సుందరముగా ఉన్న ఆ తల్లికి నేను నమస్కరించుచున్నాను. కరవిధృత కీరశాబక కలనినదవ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణా వదనా సౌఖ్యార్థమిళితాక్షియుగాం. చేతియందు ధరింపబడిన చిలుక పిల్ల యొక్క వ్యక్తపరుచుటకు వీలు కాని మధురమైన శబ్దము చేత ప్రకటింపబడిన సమస్తమైన వేదార్థములు గలదియు ఎడమవైపు స్తనమునందు చేరిన వీణ వాయించుట చేత కలిగడి ఆనందము చేత
సగము మూయబడిన నేత్రములు గలదియు అయిన ఆ తల్లికి నమస్కరించెదను. ధరించి 4వ ప్రాకారమైన ఈ సీసము ప్రాకారానికి మొదటి దేవతయను అగు సంగీత మాతృకాను పేరుగల దేవికి నమస్కరించెదను. ఆ పాటలాం శుకధరాం ఆదిరసోన్మేషవాసిత కటాక్షాం ఆమ్నాయ సారగుళికాం ఆద్యాం సంగీత మాతృకాం వందే. ఎర్రనైన పైట ధరించినదియు శృంగార రసము ప్రకాశము చేత మిళితమైన కటాక్షము గలదియు వేదముల భావముల యొక్క రూపము గలదియు వేద స్వరూపిణియు మొదటి దేవతయను అగు సంగీత మాతృక అను పేరుగల దేవికి నమస్కరించుచున్నాను. తస్య చ సువర్ణశాలా స్యోత్తరతస్తరుణ కుంకుమచ్చాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్పుష్పరాగమయః. ఆ బంగారు ప్రాకారముపై భాగమునందు ఉండు లేత కుంకుమ కాంతి కలిగినదియు పుష్యరాగముల చేత నిర్మించబడినదియు అగు 9వ ప్రాకారము నా దుఃఖమును పోగొట్టునుగాక. 9వ ప్రాకారమైన ఈ పుష్యరాగ ప్రాకారమును నమస్కరించుట చేత మన దుఃఖములన్నీ తొలగిపోవును. అనయోరంతరవసుధాః ప్రణుమః ప్రత్యాగ్రపుష్యరాగమయీః సింహాసనేశ్వరిమనుచిత్తనా నిస్తంద్రా సిద్ధనిరంధ్రాః. బంగారు ప్రాకారము పుష్యరాగ ప్రాకారముల యొక్క మధ్య భూభాగము కొత్త పుష్యరాగమణుల మయమై ఉన్నది. సింహాసనేశ్వరి అను శ్రీ లలితాదేవత యొక్క జపమును చేయుటయందు పరమాసక్తి గల సిద్ధ పురుషుల చేత నిండి ఉన్నది అగు ప్రదేశమును నేను నమస్కరించుచున్నాను. తత్సాలోత్తర దేశే తరుణా జపా కిరణ ధోరణీ శోణః ప్రశమయతు పద్మరాగా ప్రాకారో మమ పరాభవం దశమః. ఆ పుష్యరాగ ప్రాకారమునకు పై భాగమునందు అప్పుడే వికసించిన మందార పువ్వులు వరసవలె ఎర్రనైనది అగు పద్మరాగమణి నిర్మితమైన 10వ ప్రాకారం నా యొక్క అవమానమును పోగొట్టునుగాక. 10వ ప్రాకారమైన పద్మరాగ ప్రాకారమును మనం నమస్కరించుకోవడం వలన మనకు ఏ అవమానాలు జరగకుండా అమ్మ చల్లగా రక్షించి కాపాడుతుంది. అంతరభూకృతవాసాం అనయోరపనీత చిత్తవైమత్యాన్ చక్రేషి పదభక్తాం శరణావర్గం అహర్నిశం కలయే. పుష్యరాగ ప్రాకారము పద్మరాగ ప్రాకారములకు మధ్య భూభాగమునందు నివసించుచున్న వారును ఏకాగ్ర చిత్తలగు వారును చక్రేసి అను పేరుగల దేవత పాదాలను సేవించు భక్తులకు చరణాల సమూహములను రాత్రింబగళ్ళు సేవించుచున్నాను. అమ్మ పాదాలను సదా సేవించు భక్తులు పాదాలు నేను సదా సేవించదను. సారంగవాహయోజన దూరే సంఘటితకేతనస్తస్యః గోమేదకేన రచితో గోపాయతు మాంసమున్నతస్సాలః. ఈ పద్మరాగ ప్రాకారమునకు 7 యోజనములు దూరమునందు ఉన్నది. జెండాలు అమర్చబడినది గోమేధిక మణుల చేత నిర్మించబడినదియు యగు మిక్కిలి అయిన ఎత్తైన ప్రాకారము నన్ను రక్షించునుగాక. ఈ పద్మరాగ ప్రాకారము ఎల్లప్పుడూ మనల్ని రక్షించి కాపాడును. వప్రద్వయాంతర్యోర్వ్యాం
वटुकैर्विविधैश्च योगिनी बृन्दैः सततं समर्चितायाः సంకర్షణ్యః ప్రణౌమి చరణాబ్జం. పద్మరాగ ప్రాకారము గోమేధక ప్రాకారముల మధ్య ఉన్న ప్రదేశమునందు వటువుల చేతను నానా విధములైన యోగినులు సమూహముల చేతను ఎల్లప్పుడూ పూజింపబడుచున్న సంకర్షణీ దేవత యొక్క పాద కమల ద్వయమును నమస్కరించుచున్నాను. తాపసయోజన దూరే తస్యా సముత్తుంగగోపురోపేతః పాంచాపూర్త్యై భవతాద్ వజ్రమణి నికర నిర్మితో వప్రః. గోమేధక ప్రాకారమునకు పైన 7 యోజనములు దూరములో ఉన్న మిక్కిలి ఎత్తైన గోపురములతో గూడినదియు వజ్రమణుల చేత నిర్మింపబడినదియు అగు ప్రాకారము నా కోరికను తీర్చుగాక. 12వ ప్రాకారమైన వజ్రమణి ప్రాకారమును మనం నమస్కరించుకోవడం వలన మంచి కోరికను మనం ఏమైనా కోరుకున్నా తల్లి అనుగ్రహం వలన మన కోరిక తీరును. పరణద్వితీయాంతరతో వాసజుషో విహిత మధురసాస్వాదాః రంభాది విబుధవేశ్యా రచయంతు మహంతమస్మదానందం. గోమేధకమయ ప్రాకారమునకు వజ్రమయ ప్రాకారమునకు మధ్య ఉండు ప్రదేశమునందు నివాసము ఉన్నట్టి మద్యమును త్రాగుచున్న రంభ మొదలగు దేవతావేశ్యులు మాకు అధికానందము కలిగింతురుగాక. ఇక్కడ మద్యము అనగా ఆ జగన్మాత యొక్క నామస్మరణం యొక్క మద్యమును తాగుతూ వారు ఉచ్చరిస్తున్న ఆ నామస్మరణ చూసిన మనందరికీ కూడా అధికానందము కలిగింతురు. తత్ర సదా ప్రవహంతి తటనీ వజ్రాభిధా చిరం జీయాత్ చటులోర్మిజాల నృత్యత్ కలహంసి కులకళక్వణిత పుష్ట. ఆ ప్రదేశమునందు ఎల్లప్పుడూను ప్రవహించుచున్నదియు కదులుచున్న అలల సమూహములు యందు నాట్యమాడుచుండెడి కలహంస స్త్రీ సమూహముల యొక్క మధురములగు కూతల చేత నిండియున్నదియు వజ్రాయను పేరు గలదియు అగునది ఎల్లప్పుడూ సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. వజ్రేశ్వరి దేవి అనే దేవత ఎల్లప్పుడూ సర్వోత్కృష్టముగా వర్ధిల్లునుగాక. రోధసి తస్యా రుచిరే వజ్రేషి జయతి వజ్రభూషాఢ్యా వజ్రప్రధానతోషిత వ్రజిముఖ త్రిదశ వినుత చారిత్ర. మనోహరమైన ఆ వజ్రానది తీరమునందు ఉండు వజ్రములు పొదగబడిన ఆభరణములు ధరించినదియు వజ్రాయుధమును ఇచ్చుట చేత సంతోష పెట్టబడిన దేవేంద్రుడు మొదలగు దేవతల చేత పొగడబడిన చరిత్రము గలదియు అగు వజ్రేశ్వరి అను దేవత ఎంతో ఉన్నతముగా వర్ధిల్లుచున్నది. 12వ ప్రాకారం వజ్రమణి ప్రాకారము. తస్యోదీచ్యాం హరతి స్తబకిత సుషమావలీడవియదంతః వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వర్ణః. వజ్రమణిమయ ప్రాకారమునకు పై భాగమునందు గుంపులుగా ఉన్న అత్యంత గొప్ప కాంతుల చేత వ్యాపింపబడిన ఆకాశము యొక్క అంచులు గలదియు వైఢూర్య రత్నముల చేత నిర్మింపబడినదియు అగు ప్రాకారము మనస్సుకు నిర్మలతత్వమును ఇచ్చుగాక. 2వ ప్రాకారమైన వజ్రమణి ప్రాకారము నమస్కరించుట వలన మనస్సుకు నిర్మలతత్వమును ఇచ్చును. అధిమధ్యమేతయోః పునః అంబాచరణావలంబిత స్వాంతాన్ కర్కోటకాదినాఘాన్ కలయామః కించ బలిముఖాన్ ధనుజాన్. వజ్రమయ ప్రాకారమునకు వైఢూర్యమయ ప్రాకారములకు మధ్య ఉన్న భాగమునందు పరమేశ్వరి యొక్క పాదములను ఆశ్రయించడి మనసు గలవారగు కర్కోటకుడు మొదలైన నాగులను మరియు బలి మొదలగు రాక్షసులను ధ్యానించుచున్నాము. గంధవః సాంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజంగికస్తస్య వాసవమణి ప్రణీతో
వరణో బహుళాయతు వైదుషీ విశదాం. ఆ వైఢూర్యమయ ప్రాకారమునకు పైన 7 యోజనముల దూరమునందు ఆకాశము యొక్క పైభాగమును కూడా దాటిపోవునట్టి ఇంద్రనీలమణులతో నిర్మింపబడిన ప్రాకారము నిర్మలమైన పాండిత్యమును వృద్ధి చేయునుగాక. 14వ ప్రాకారము ఇంద్రనీలమయము. మధ్యక్షోణ్యమనయోర్ మహేంద్రనీలాత్మకాని చ సరాంసి శాతోధరీ సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. ఇంద్రనీల మణిమయ ప్రాకారమునకు వైఢూర్య మణిమయ ప్రాకారమునకు మధ్య ప్రదేశమునందు గల గొప్ప ఇంద్రనీలమయములైన సరస్సులను తమ స్త్రీలతో కూడిన భూపాలురను మరలా మరలా నమస్కరించుచున్నాను. ఆశుగయోజన దూరే తస్యోర్ధ్వం కాంతి ధవళిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహురస్మాకం ముదే భవతు వప్రః. ఇంద్రనీల ప్రాకారమునకు పై భాగమునందు 7 యోజనముల దూరమునందు ఉండునది తన యొక్క కాంతుల చేత తెల్లగా చేయబడిన దిక్కులు హద్దులు కలిగినదియు ముత్యముల చేత నిర్మింపబడిన రూపము గలదియు అగు ప్రాకారము మాకు ఎల్లప్పుడూ సంతోషము కలిగించుగాక. 15వ ప్రాకారం ముత్యము ప్రాకారం. ఈ ప్రాకారాన్ని నమస్కరించుకోవడం వలన మనకి సంతోషము కలిగించును. ఆవృత్యోరధిమద్యం పూర్వస్యాం దిశి పురందర శ్రీమాన్ అభ్రమువీటాధిరూఢో విభ్రమమస్మాకమనిశమాతనుతాత్. ఇంద్రనీలమయ ప్రాకారమునకు ముత్యాలమయ ప్రాకారమునకు మధ్య భూభాగమునందు తూర్పు దిక్కున సంపదలు కలిగినవాడు అభ్రమను గజశ్రీకి భర్త అయిన ఐరావతము మీద కూర్చుని ఉన్నవాడగు దేవేంద్రుడు మాకు ఎల్లప్పుడూ ఆనందమును కలిగించుగాక. వత్కోణే వ్యజనసృక్తో మరపాత్ర సువర్ణ శక్తిధరః స్వాహా స్వదా సమేతః సుఖయతు మాం హవ్యవాహనః సుచిరం. ఆ తూర్పు దిక్కు మూలయందు చామరము, సృక్ అను హోమపాత్ర, తోమరమను ఆయుధము, ఘృతపాత్ర, స్రవమను హోమపాత్ర, హవిస్సు వీటిని ధరించినవాడు స్వాహ స్వధ దేవతలతో కూడినవాడు అగు అగ్నిదేవుడు నాకు ఎల్లప్పుడూ సుఖమును ఇచ్చుగాక. దక్షిణ దిగంతరాళే దండధరో నీల నీరదచ్చాయః త్రిపురా పాదాబ్జ భక్త స్థిరయతు మమ నిఖిలమం హసాంనికరం. ఆ మధ్య ప్రదేశమునందు దక్షిణ దిక్కు మధ్య భాగమున నల్లని మేఘము వంటి శరీర కాంతి కలిగినవాడు శ్రీ త్రిపుర సుందరీదేవి యొక్క పాదద్వయ కమలమును సేవించుచున్నవాడు అగు యముడు నా యొక్క సమస్తమైన పాపరాశులను పోగొట్టునుగాక. తస్యైవ పశ్చిమాయాం దిశిదళితేందివర ప్రభాష్యామః కేటాసి యష్ఠిదారి కేధానపనయతు యాతు దానో మే. ఆ మధ్య ప్రదేశమునందు దక్షిణ దిశయందలియుండు నైరుతియందు పశ్చిమ దిక్కున వికసించిన కలువ కాంతి వలె నల్లని శరీరము గలవాడు కేటము కత్తి కొయ్య ధరించిన వాడగు నైరుతి నా యొక్క దుఃఖములను పోగొట్టుగాక. తస్యా ఉత్తర దేశే ధవళాంఘో విపుల జశవరారూఢః పాశ్చాత్తపాణి పద్మః పాశీ విదళయతు పాశజాలాని. ఆ పడమటి దిక్కునకు ఉత్తర ప్రదేశములో తెల్లని శరీరము గలవాడు శ్రేష్టమైన మత్స్యము పైన కూర్చొని ఉన్నవాడు త్రాడుతో కూడిన పద్మము వంటి చేతులు కలవాడు అగు వరుణుడు నా బంధములన్నిటినీ పోగొట్టుగాక. 15వ ప్రాకారమైన ముత్యము ప్రాకారమును మనం నమస్కరించుకోవడం వలన సంతోషము కలుగుతుంది. మనం ఆ ప్రాకారాన్ని నమస్కరించుకోవడం వల్ల ఈ విధంగా దేవేంద్రుడిని నమస్కరించుకోవడం వలన ఆ ప్రాకారంలో ఉన్న దేవేంద్రుడిని నమస్కరించుకోవడం వల్ల మనకి ఆనందం కలుగుతుంది. అలాగే అందులోనే ఉన్న అగ్నిదేవుడిని నమస్కరించుకోవడం వలన మనకి సుఖం లభిస్తుంది.
వస్తుంది. అందులోనే ఉన్న యముడిని నమస్కరించుకోవడం వలన మన పాపరాశులు పోగొట్టుకుంటాం. అలాగే నైరుతిని నమస్కరించుకోవడం వల్ల మన దుఃఖాలు పోతాయి. అలాగే పడమటిని నమస్కరించుకోవడం వల్ల మనకు ఉన్న లౌకికమైన బంధాలను పోగొట్టి అమ్మతో బంధాన్ని పెంచుతుంది. వందే తదుత్తర హరిత్కోణే వాయుం చ మోరువరవాహం కోరకిత తత్వబోధాన్ గోరక్షక ప్రముఖ యోగినోపి ముహు. వరుణుని స్థానమునకు ఉత్తర మూలముయందు వాయువ్యాధి దిశయందు శ్రేష్టమైన జింకను వాహనముగా గల వాయుదేవునికి పుట్టిన తత్వజ్ఞానము గల వారగు గోరక్షనాథుడు మొదలైన యోగులను మరలా మరలా నమస్కరించుచున్నాను. తరుణీరీడా ప్రధానః తిస్రో వా తస్య తత్ర కృతవాసాః ప్రత్యగ్రకాపి శయనా పానా పరిభ్రాంతలోచన కలయే. అక్కడే నివసించుచున్నవారు క్రొత్త మద్యమును పానము చేయుట చేత తిరుగుచున్న కన్నులు కలవారు అగు ఇడాదేవి మొదలగు అతని యొక్క 3 భార్యలను ధ్యానించుచున్నాను. తల్లోక పూర్వభాగే ధనదం ధ్యాయామి శేవధికులేశం అపిమణిభద్రముఖ్యాన్ అంబాచరణావలంబినో యక్షాన్. ఆ వాయువ్య మూలకు పూర్వ భాగము అనగా తూర్పు దిక్కునందు ఉండు ధనమునకు ప్రభువగు కుబేరుని పరమేశ్వరి పాదాలను ఆశ్రయించిన మణిభద్రుడు మొదలగు యక్షులను కూడా ధ్యానించుచున్నాను. తస్యైవ పూర్వసీమని తపనీయా రచిత గోపురే నగరే కాత్యాయిని సహాయం కలయే శీతాంశుకండ చూడాలం. దానికి తూర్పు ప్రదేశమునందు బంగారముతో నిర్మింపబడిన గోపురములు గల నగరమునందు ఉండు బాలచంద్రుని శిరస్సునందు ధరించిన పార్వతీదేవి పతియగు ఈశానుని ధ్యానించుచున్నాను. తత్పుర షోడశవరణ స్థలభాజస్తరుణ చంద్రచూడాలాన్ రుద్రాధ్యాయే పఠితాన్ రుద్రాణి సహచరాన్ భజే రుద్రాన్. ఈశానుని పట్టణము యొక్క 16 ప్రాకారముల మధ్య ప్రదేశములో నివసించువారును బాలచంద్రుని శిరస్సును ధరించిన వారు శతరుద్రియము నందు చెప్పబడిన వారును రుద్రాణి దేవతలతో కూడిన వారును అగు రుద్రులను సేవించుచున్నాను.